ఈరోజు బారామతికి ఎన్నిక జరుగుతోంది. లోక్సభ ఎన్నిక. బారామతి అంటే అందరికీ తెలిసి అనుకుంటాను. మహారాష్ట్రలో శరద్ పవార్కి కంచుకోట. దాదాపు 3.5 దశాబ్దాల నుంచి బారామతిని ఏలుతున్నటువంటి శరద్ పవార్. అంటే ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. బారామతిని అద్భుతంగా అభివృద్ధి చేశాడు. మొత్తం నియోజకవర్గానికి కాకపోయినా బారామతి తాలూకాని. నిజం, మీరు ఎవరైనా వెళ్ళి చూస్తే అక్కడ ఎన్ని బిల్డింగ్స్, అసలు ఎన్ని కార్యాలయాలు, అసలు ఉమ్, ఎంతమంది పనిచేస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టి. అసలు ఒకటి కాదండి, కోఆపరేటివ్ దీంట్లో ఎన్ని ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీస్, 12 షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు మరి ఈ- ఆ శరద్ పవార్ చేసిన అభివృద్ధిని చూసి ఈ రాహుల్ గాంధీ, ఆర్ సోనియా గాంధీ, లేకపోతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి అందరూ వీళ్ళందరూ గుణపాఠం నేర్చుకోవాలి. సిగ్గుతో తలంచుకోవాలి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. మరి ఆ నియోజకవర్గాన్ని నరిష్ చేశాడు. ఒక్కడే కాదు, శరద్ పవార్, అజిత్ పవార్ కలిసి, కరెక్ట్గా చెప్పాలంటే. అంటే వీళ్ళకి నాయకుడు ఆయనే కదా శరద్ పవారు. సో కాబట్టి ఎవరైనా మీరు ఫోటోలు వస్తుంటాయి శరద్ పవార్ ఆర్టికల్స్లో కూడా. ఒక్కటి కాదండి, ఎన్ని ఉన్నాయంటే నేను చెప్పలేను అవన్నీ కూడా. కాకపోతే నా టాపిక్ అది కాదు. అభివృద్ధిని గురించి టాపిక్. అభివృద్ధి బాగా జరిగింది, దాని నో డిస్ప్యూట్. బట్ ఒక విమర్శ అయితే ఉంది. ఏంటంటే బారామతి తాలూకా వరకే ఆ అభివృద్ధి అంతా కనపడుతుంది తప్పితే బారామతి లోక్సభలోని మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి కనపట్టలేదనేది మాత్రం ప్రజల్లో విమర్శ ఉంది. దాంట్లో వాస్తవం లేకపోలేదు. సార్, ఏది ఏమైనా ఆ మాత్రం చేసిన వాళ్ళు కూడా తక్కువ కదా ఇవాళ. కాకపోతే ఇప్పుడు ఎన్నిక ఏంటి అని చూసుకునేటట్టయితే ఎన్నిక అనేది ఏం లేదండి. వాళ్ళ కుటుంబంలో యుద్ధం. శరద్ పవార్ వర్సెస్ మేనల్లుడు అజిత్ పవార్, ఇద్దరి మధ్య యుద్ధం. వాళ్ళిద్దరు తగాదు వచ్చింది. ఎన్నాళ్ళు ఆయన కూడా, శరద్ పవార్ అంటే చాలా గౌరవం ఉన్న వ్యక్తి. కానీ ఎన్నాళ్ళు పడతాడు. ఎప్పుడు కూడా మొదట్లో ఈయన ముందు పెడతాడు, తర్వాత ఏమో తప్పుకుంటాడు, ఈయన ఎక్స్పోజ్ చేస్తుంటాడు. సో ఒక మూమెంట్లో విసిగేసింది శరద్ పవార్కి కూడా. ఏంటిది అజిత్ పవార్కి. సరే, ఇవాళ ఇద్దరు విడిపోయారు. ఫస్ట్ టైం విడిపోయి పోటీ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కూడా, ఒకరు కూతురు, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, రెండో వాళ్ళ అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్. ఇప్పటికీ కలిసి ఉండే కుటుంబం అండి వాళ్ళందరూ కూడా. ఒకరికొకరు వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నటువంటి కుటుంబం. అయితే దీన్ని ఈ స్థాయిలో మరి డెవలప్ చేసినటువంటి బారామతిలో ఎన్నికల్లో ఇవాళ జరిగే పోలింగ్లో ఎవరు గెలవబోతున్నారు, అది మన టాపిక్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా. శరద్ పవారు ఆద్యుడైతే అభివృద్ధిలో కీలక పాత్ర అజిత్ పవార్ది. అంటే కృష్ణార్జున్ అనుకోండి ఇద్దరు. మరి వాళ్ళ మొత్తం దీనికి ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్స్ చెప్తాను మీకు. 6 నియోజకవర్గాలు ఉన్నాయండి మొత్తం బారామతి లోక్సభలో. అందులో బారామతి, ఇందాపూర్, ఈ రెండు నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సిపి దాని కింద ఉన్నాయి. ఖడక్వాశాల, దౌంద్, ఈ రెండు బీజేపీ కింద ఉన్నాయి. పురందర్, భోర్, ఈ రెండు కాంగ్రెస్ కొన్ని ఉన్నాయి. అంటే జనం ఒక్కొక్కరికి రెండు రెండు పనిచేశారు దీంట్లో. సో అయితే బీజేపీకి ఉన్న ఖండాక్వాసాల అన్నిటికన్నా పెద్ద నియోజకవర్గం. అట్లానే బారామతి, ఈ రెండు పెద్ద నియోజకవర్గాలు. సో ఇంతకీ ఏంటంటే బారామతి, ఎన్సీపీకి ఉన్న రెండిట్లో బారామతిలో ఎవరు ఎమ్మెల్యే తెలుసా? అజిత్ పవారే ఎమ్మెల్యే అక్కడ. ఆ అభివృద్ధిలో ఆయనదే పాత్ర. చానాల నుంచి ఆయన 7 సార్లు ఇప్పటికి అక్కడ ఎమ్మెల్యే బారామతికి. సో కాబట్టి ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి. బారామతి, ఇందాపూర్ రెండు ఎన్సీపీ కింద ఉన్నాయి. కానీ ఆ రెండు అజిత్ పవార్ కింద ఉన్నారు. అజిత్ పవార్ ఎన్సీపీ కింద ఉన్నారు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు. శరద్ పవార్ అంటే శరద్ పవార్ ఎన్సీపీకి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గుండు సున్నా, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అంటే అర్థం ఏంటి? పూర్తిగా ఆయన
కాంగ్రెస్ మీద ఆధారపడాలి ఆవిడ సుప్రియా సూలే కానీ శరద్ పవార్ కానీ వాళ్ళ నాన్న కానీ. ఇప్పుడు ఇంకా లోక్సభలో ఎలా పోలింగ్ అయిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా ఏ నియోజకవర్గాలు ఏంటంటే అంటే ఏంటి, ఇందుట్లో 6 4 ఎన్సిపి ప్లస్ బీజేపీ 4 నియోజకవర్గాలు ఇవాళ మహాయుతి అనేది వీళ్ళ కూటమి, బీజేపీ కూటమి. మహా వికాస్ అగడి అంటే ఉద్ధవ్ ఠాకరే. మహాయుతి కింద 4 ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు, 2 కాంగ్రెస్కు ఉన్నాయి. సో అక్కడ ఫస్ట్ ఇదైంది. అది మీరు తెలుసుకోవాలా ముందు. 2019లో సుప్రియా సూలేకి కంచన్ రాహుల్ కుల్ అని, ఇప్పుడు ఇక్కడ ఈ ఎమ్మెల్యేలో బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరి భార్య ఆవిడ లాస్ట్ టైం పోటీ చేసింది. 1.5 లక్షల మెజారిటీతో గెలిచింది సుప్రియా సూలే. 1.5 లక్షలు, 52% ఓట్లు వచ్చినాయి ఆవిడకి. 2014లో ఇదే సుప్రియా సూలేకి మహదేవ్ జగన్నాథ్ జంకర్ అనే ఒక రైతు సంబంధించిన పార్టీ ఉంది, ఆర్ఎస్పిఎస్ అనే పార్టీ ఉంది. వాళ్ళకి బీజేపీ మద్దతు ఇచ్చింది. డైరెక్ట్గా బీజేపీ పోటీ చేయకుండా 2014లో. ఆయన ఏంటంటే డంగర్ అంటే మన దగ్గర కూర్మి ఉంటుంది కదా, గొర్రెల్ని కాసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ, చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అక్కడ. ఆయన పోటీ చేశాడు లాస్ట్ టైం. పోటీ చేస్తే చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇప్పటికన్నా అప్పుడు మెజారిటీ తక్కువ సుప్రియసులకి, 70,000 మెజారిటీతోనే గెలిచింది. అప్పుడు 4.5 లక్షలు పోలేని అతనికి. ఎందుకు ఇతని గురించి ఇప్పుడు ఇంత చెప్పానంటే, ఈ ఎన్నికల్లో ఆయన అజిత్ పవార్ తరఫున సునేత్రా పవార్కి సపోర్ట్ చేస్తున్నాడు, మహాయుతికి సపోర్ట్ చేస్తున్నాడు. దానికోసం చెప్పాను అది. తర్వాత మరి సుప్రియా సూలేకి వాళ్ళ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ 2 చోట్ల, ఆ 2 చోట్ల వాళ్ళు దాని మీద ఆధారపడి ఇది చేయాలి. కాంగ్రెస్లో ఒక విధంగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా బలహీనపడింది కాంగ్రెస్, అది వేరే విషయం. ఇంతకీ ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చే అంశాలేంటి, లేకపోతే ఛాలెంజింగ్ సవాళ్ళు ఏంటి, ఇవి మహాయుతి కూటమికి అనేది ఒక్కసారి చూద్దాం. అజిత్ పవార్కి ఒకటి కలిసి వచ్చే అంశాల్లో 4 ఎమ్మెల్యేలు వీళ్ళ వైపు ఉండటం అడ్వాంటేజ్, అక్కడే కనపడుతుంది అడ్వాంటేజ్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పోయినసారి 1.5 లక్ష మెజారిటీ వచ్చింది సుప్రియా సూలేకి వస్తే, 1.25 లక్షల మెజారిటీ కేవలం బారామతిలో వచ్చిందండి. అజిత్ పవార్ అక్కడ ఎమ్మెల్యే, ఆయన దగ్గరుండి 1.25 లక్షల మెజారిటీ తెచ్చాడు. అప్పటికి వీళ్ళందరూ ఒకటే కదా ఎన్సిపి కింద. సో కాబట్టి కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇప్పుడు అదవరికి ఉన్నటువంటి ఎన్సిపి కాదు ఇది, ఈయన సపరేట్ అయ్యాడు, బీజేపీ యాడ్ అయింది దీనికి. బీజేపీకి సుమారు 40% ఓట్లు ఉన్నాయండి. మిగతా ఎన్సిపిలో ఏమి చీల్చుకున్నా ఎంత మాత్రం ఒక 25% వచ్చినా కూడా గెలుస్తాడు ఆటోమేటిక్గా. సో కాబట్టి అసలు నాకైతే అది కలిసి వచ్చే అంశం. రెండోది, అసంతృప్తివాదులు పవార్ ఏంటి ఎప్పుడు అని చెప్పి ఈ శివసేన షిండే సేన దాంట్లో ఇద్దరు రెండు చోట్ల పురందర్ చాలా గట్టి లీడర్ ఉన్నాడు, ఆయన ఎదురుదిరికి అసలు ఆయనే పోటీ చేద్దాం అనుకుంటున్నాడు ఈసారి పార్లమెంట్కు. ఆయన్ని షిండే పిలిచి మాట్లాడి బుచ్చగించి అతను పూర్తిగా ఇవాళ ఈ మహాయుతి కూటమికి సపోర్ట్ చేస్తున్నాడు. అట్లానే ఇందాపూర్ ఎక్స్ మినిస్టర్ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే అతను కూడా బుజ్జగించాడు. అంటే ఏంది, ఎవరైతే వ్యతిరేకంగా వెళ్తారనుకున్న వాళ్ళని బుజ్జగించుకొని తన వైపు తెచ్చుకోగలిగారు. అదొక కలిసి వచ్చే అంశం. అన్నిటికన్నా ముఖ్యమైనది జంకర్ మద్దతు ఇవ్వటం. ఎవరైతే ఈ దంగర్ కమ్యూనిటీ అని చెప్పాను కదా, ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహదేవ్ జగన్నాథ్ జంకర్ ఈసారి మొదట్లో శరద్ పవార్ వైపుకి వెళ్దాం అనుకున్నారట, కానీ మొత్తం మీద వీళ్ళు మేనేజ్ చేసి వీళ్ళ వైపు మద్దతు తీసుకురాగలిగారు. కలిసి వచ్చే అంశం. ఇంకొక మూడోది కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే తీర్పులో ఎన్సిపి సింబలు అజిత్ పవార్ వైపు వచ్చింది. సో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది గుర్తును బట్టి కూడా ఓట్లేస్తారు. సో గుర్తు అజిత్ పవార్ వైపు ఉండటం, సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. మరి ఛాలెంజెస్ ఏమున్నాయి అజిత్ పవార్కి అని చూస్తే, ప్రధానమైనవి ఒకటండి, సుప్రియా సూలే శరద్ పవార్ కూతురు కావటం. ఎన్ని చెప్పినా అది ఉంటుంది కదా, శరద్ పవార్ని చూసుకుంటారు సుప్రియా సూలేలో. సో కాబట్టి అసలు మాకింత అభివృద్ధికి మూలకారకుడు ఆయన కదా, పెద్ద ఆయన చిన్న ఆయన ఈయన.
ఆయన సాహెబ్ అంటారు, ఈయన దాదా అంటారు అజిత్ పవార్ని. సో కాబట్టి మాకు సాబ్ లేకుండా దాదా ఎక్కడి నుంచి వస్తాడనేది కొంతమందిలో న్యాచురల్గా వస్తుంది. ఆయన కూతురు కాబట్టి అది కలిసి వచ్చే వాళ్ళకి కలిసి వచ్చే అంశం. తర్వాత రెండోది, ఇది ఇంకొకటి ఏంటంటే 3 సార్లు ఆవిడ ఎంపీగా ఎలక్ట్ అయింది అక్కడ. సో కనెక్షన్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఆవిడ చిరపరిచిరాలు కాబట్టి కాన్స్టిట్యున్సీకి. కోర్స్ అజిత్ పవార్ కూడా గ్రౌండ్ వర్క్ అంతా ఈయన చేసేవాడు కాబట్టి అక్కడికి వచ్చేసరికి నేను అనుకోవటం న్యూట్రలైజ్ అవుతుంది కొంతమేర అది. ఆవిడ మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. శరద్ పవార్, అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కూడా అక్కడ ఈ టెక్స్టైల్ పార్క్, ఎంతో మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు టెక్స్టైల్ పార్కులో. సో ఏదో కాటన్ కింగ్ అని మనం చూస్తుంటాం బ్రాండ్స్, అవన్నీ అక్కడే తయారయ్యేది. సో ఆవిడేనంట అసలు ఇంట్రెస్ట్ తీసుకొని అవి డెవలప్ చేయించింది. సో ఆవిడ కూడా జనంలో ఉన్నట్టుంటే ఆవిడ మీద వ్యతిరేకత లేదు ఎవరికి కూడా. ఎందుకంటే శరద్ పవార్ని ఐసోలేట్ చేశారు, ఏంటంటే ఎన్సిపి పార్టీని బీజేపీ చీల్చారనేది ప్రధాన ప్రచారం జరుగుతుంది. దానికేమన్నా ప్రజలు సానుభూతిగా మళ్ళా శరద్ పవార్ ఓట్లేస్తారా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా గుర్తుంది కదా, లాస్ట్ టైం అసలు ఎట్లా ఓట్లు ఎవడు ఊహించుకోకుండా కూడా విపరీతంగా పడ్డాయి ఎన్సిపికి. ఎందుకు పడ్డాయంటే ఆయన ఇదే నాకు ఆఖరి ఎన్నికలని చెప్పి వర్షంలో నుంచొని చేశాడు చూడండి క్యాంపెయిన్. అది బాగా పనిచేసింది. సరే, మోడీ మొన్నదే అక్కడికి వెళ్ళి చెప్పాడు, మేమందరం గౌరవం ఇచ్చాం శరద్ పవార్ అంటే, ప్రతిసారి లాస్ట్ ఎన్నిక అంటాడు, ఇప్పటికి 3 సార్లు చెప్తున్నాడు లాస్ట్ ఎన్నిక అని చెప్పని. సో కాబట్టి ఎంతవరకు అది పనిచేస్తుంది సానుభూతి అనేది చూడాలా, అది మొత్తం మీద సవాల్. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ జరగబోయే ఎన్నిక ఏంటంటే ఎన్సిపి భవిష్యత్తే కాదు, శరద్ పవార్ అజిత్ పవార్ల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నిక బారామతి ఎన్నిక. దానికి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. జూన్ 4 దాకా మనం వెయిట్ చేయక తప్పదు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.